ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారండి? దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తూ, దేవుని ఆత్మ ద్వారా ప్రతిదినం నింపబడుతూ, దీవించబడుతున్నారని నమ్ముచున్నాను. మరి ఇట్టి సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ప్రభునందు ప్రియులారా, మరి ఇక్కడ వాక్యాన్ని మనము గమనించినట్లయితే చాలామంది జీవితాలలో, మరి మన జీవితాలలో డబ్బు చాలా ప్రాముఖ్యమైనది. ఈ డబ్బు లేకపోతే మనము ఏమీ చేయలేం. ధనం లేకపోతే మనము ఏమీ కానివారంగా ఉంటాం. డబ్బుతోనే అన్ని పేరు ప్రతిష్టలు ఇవన్నీ కలుగుతాయని మనం అందరం అనుకుంటా ఉంటాం. అయితే వాక్యం ఏం సెలవిస్తా ఉన్నదంటే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమంటున్నాను. ఈ ధనాపేక్ష వలన చాలా మంది విశ్వాసులు మరి విశ్వాసం నుండి తొలగిపోయారు. మరి నానా విధములైన బాధలు కలగజేసుకొని తమ్మును తామే పొడుచుకున్నారని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మరి ఇక్కడ గమనించినట్లయితే మరి ఈ ధనాపేక్ష అనేది ఒక మనిషికి ఉండటం వలన విశ్వాసి యొక్క జీవితాన్ని అది పాడు చేస్తుంది అని వాక్యం చెప్తా ఉన్నది. అంత మాత్రమే కాకుండా మరి ధనవంతుల అవుదామనే ఆశ ఎప్పుడైతే నువ్వు ఆశపడతావో నీ లోపల సాతాను దూరుతాడు. ఎప్పుడైతే నువ్వు ధనం పైన నీ మనసు ఉంచుతావో, ఆ ధనంను సంపాదించాలని నువ్వు అనేకమైన ఆలోచనలు చేస్తూ ఉంటావు. ఈ దినాలలో మనం గమనించినట్లయితే తొందరగా ధనవంతులం అయిపోదామని అనేకులు చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే సైబర్ స్కామ్స్ చేస్తూ ఉన్నారు. మన మొబైల్లో ఒక ఓటీపీ పంపించి వారు ఫోన్ చేసి ఓటీపీ ద్వారా మరి ఈ ఓటీపీ చెప్పండి అని అన్నప్పుడు మనం ఓటీపీ చెప్పినప్పుడు ఆ ఓటీపీ మనం ఎప్పుడైతే చెప్తామో ఆ ఓటీపీ చెప్పినప్పుడు మన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. అందులో డబ్బునంతా మాయం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి ఇంత మాత్రమే కాకుండా ఫేస్బుక్లో ఈ మధ్యలో మనం గమనించినట్లయితే మన ఫేస్బుక్ అకౌంట్ ఫేక్ ఐడిని తయారు చేసి మనమే బాధలో ఉన్నట్టు వాళ్ళు అందరికీ మెసేజ్లు పంపించి మరి మన స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బు పొందుతున్నారు. డబ్బు సంపాదించడానికి నానా విధములైన తంటాలు పడతాము అన్యాయంగా. చాలా మందిని మనం గమనించినట్లయితే మరి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు. ప్రియులారా, గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే దొంగతనాలు చేస్తూ ఉన్నారు. ఇంకా అనేక విధములైన నీచ కార్యాలకు పాల్పడుతూ ఉన్నారు. ఉన్నతమైన అధికార స్థానంలో ఉండి లంచాలు తీసుకుంటా ఉన్నారు. ఎంత ఘోరం చూడండి. ఒక్కసారి మనం ధనవంతులం అయిపోవాలి అన్న ఆ ఆలోచన విధానంలో ఎంత గొప్ప పాపం ఉంటుందో. ప్రభునందు ప్రియులారా, మనం గమనించినట్లయితే మరి యేసు ప్రభు వారి శిష్యులలో ఒక శిష్యుడు ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వెంటనే ఉండి ఆయనతోనే ఉండి డబ్బు సంచి ఆయన దగ్గర పెట్టుకొని, నేను రాజులకు రాజు ప్రభులకు ప్రభు, ఈయనను వెంబడిస్తే మరి ఈయన రాజు అవుతాడు, నేను కోశాధికారిని అవుతానని అనుకొని యేసు ప్రభును వెంబడించాడు. తీరా చూస్తే యేసు ప్రభు మనుషుల పాపముల కోసం సిలువకెక్కబోతున్నాడు అన్న సంగతి తెలుసుకొని యేసు ప్రభువునే
మరి పట్టించడానికి 30 వెండి నాణెములకు అమ్ముడుపోతా ఉంటారు. ప్రభునందు ప్రియులారా, ఎంత ఘోరమైన పరిస్థితి. 12 మంది శిష్యులు ఆయనను వెంబడించినప్పుడు, ఆ వెంబడించడంలో అన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలు యూదా ఇస్కరియోతు యొక్క హృదయము మారిపోలేదు. ఎందుకు మారిపోలేదంటే, అతని హృదయంలో ఒక ఆలోచన ఉన్నది. ఏంటి ఆలోచన అంటే, నేను ధనవంతుడిని కావాలనే ఆలోచన ఉన్నది. మిగతా శిష్యులను చూస్తే యేసును వెంబడించాలి, యేసుతోనే జీవించాలి అన్న ఉద్దేశం మిగతా శిష్యులలో ఉన్నది. కావున ప్రియులారా, యూదా ఇస్కరియోతు ఏం చేశాడంటే, మరి ఆ ధనము కొరకు యేసు ప్రభుని 30 వెండి నాణెముల కొరకు యేసు ప్రభుని మరి అమ్ముకున్నాడు. అలాగే ప్రియులారా, ఈ దినాలలో క్రైస్తవులమైన మనము ధనము కొరకు మరి మన జీవితాన్ని మనము అమ్ముకుంటున్నాం. బజారు పాలు చేసుకుంటా ఉన్నాం. చాలామంది కొన్ని సిటీలలోకి వెళ్తే డూప్లికేట్ వస్తువులు అమ్మి ఒరిజినల్ ధర ఎంత అవుతుంటుందో అంత ధరను వాళ్ళు తీసుకుంటా ఉంటారు. సామాన్యంగా మనం హైదరాబాద్కి వెళ్తే హైదరాబాద్లో మనల్ని చాలా మట్టుకు మోసం చేస్తారు. కొత్త వాళ్ళని చూస్తే చాలా మట్టుకు మనల్ని మోసం చేస్తూ ఉంటారు. మనం మోసపోతూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, మరి వాక్యం అంటా ఉన్నది, మరి తిమోతికి రాసిన పత్రికలో, ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశలలో పడుదురు. ఏంటంట? ధనవంతులగుట అపేక్షించువారు ఏం చేస్తారంట? శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములైన హానికరములైన దురాశలలో పడతా ఉంటారు. ప్రభునందు ప్రియులారా, మరి మనము ధనవంతులము కావాలా వద్దా, ఆశించాలా వద్దా అంటే ఆశించొద్దు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎప్పుడైతే మనం ఆశిస్తామో అప్పుడే మరి సాతాను మన హృదయంలో చోటు చేసుకుంటా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనము ఆదికాండము మరి 13వ అధ్యాయం మనం చూసినట్లయితే, అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండనని వాక్యం సెలవిస్తాను. అబ్రహాము లోతు కలిసి జీవించుటకు వారికి ఆ ప్రదేశం చాలలేకపోయానని వాక్యం సెలవిస్తాను. మరి ఎలా ఇంత ధనవంతుడు అయినాడంటే, అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేసినాడు 12వ అధ్యాయంలో, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడినాడు. అవును ప్రియులారా, బైబిల్ గ్రంథంలో బహు ధనవంతుడుగా అబ్రహాము కనిపిస్తా ఉన్నాడు. వాగ్దాన ప్రకారం అబ్రహామును దేవుడు దీవించినాడు. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం 15లో, భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడి ఉన్నారు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనము ఆశీర్వదించబడిన వారం, దేవుని చేత మనము నిజంగానే ఆశీర్వదించబడిన వారం అని వాక్యం అంటా ఉన్నది. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనంలో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవాయే మనల్ని ఆశీర్వదించువాడు, యెహోవాయే మనల్ని దీవించువాడు. దేవుడు దీవించాలని మనం కోరుకోవాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకోవాలి. కానీ మనమే సొంతగా తప్పుడు త్రోవలు తొక్కుతూ మరి అనేక నానా విధములైన శోధనలో పడుచు విశ్వాస భ్రష్టులుగా మారి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము పోగొట్టుకుంటున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా మరి ఫేస్బుక్లలో కొంతమంది, మేము విదేశాల నుంచి మీకు డబ్బు పంపిస్తాము, మరి మీరు మాకు అసోసియేట్గా ఉంటారా అండి అని వారు మెసేజ్లు చేసి, ఏదో మనం అవును దేవుని సేవకులం కదా, అవును ఉంటామంటే అని అన్నప్పుడు మీకు కొన్ని డబ్బులు పంపిస్తామని వాళ్ళు ఫేక్ ఫోటోలను పంపించి డాలర్లు పంపించినట్టుగా, మరి విమానం దగ్గర ఉన్నట్టుగా
అన్ని ఫోటోలు మనకు పంపించి వాళ్ళు ఏం చేస్తారు అంటే, మేము పంపించామండి. మరి ట్రావెల్ కొరకు కొన్ని ఇబ్బందులున్నాయి. మాకు డబ్బులు కావాలి అని చెప్తా ఉంటారు. అట్లా చెప్పినప్పుడు మనమేమంటాం, మనం నిజమే అనుకుంటాం. డబ్బు కొరకు ఆశపడతా ఉన్నాం కాబట్టి. అయితే మనం, మనం నిజమే అనుకోని ఆ డబ్బులేసినామనుకో, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనకు మెసేజ్‌లుండవు, ఫోన్‌లుండవు. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి మరి డబ్బు కొరకు ఆశపడితే ఇలాంటి మోసాలు జరుగుతా ఉన్నాయి. అనేక మంది సేవకులను వాళ్ళు మోసం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఒక మరి ఆర్గనైజేషన్ వచ్చింది. మరి 2000, 3000 కడితే 10,000 ఇస్తారు అన్నట్టుగా ఒక ఆర్గనైజేషన్ వచ్చింది. ఆ ఆర్గనైజేషన్‌లో మరి అనేక మంది చర్చి పాస్టర్‌లు, మరి అనేక మంది విశ్వాసులతోని డబ్బు కట్టించినప్పుడు, ఆ యొక్క ఆర్గనైజేషన్ వ్యక్తులు మరి మోసం చేసినారు. చాలామంది విశ్వాసులు మరి చర్చిలకు రావడం మానేశారు. ఎందుకంటే మోసపోయారు కాబట్టి. చాలామంది సేవకులు గూడా మరి సంఘాలలో విశ్వాసులను కోల్పోయారు. ప్రియులారా, డబ్బు విషయానికొస్తే దేవుడు మనల్ని దీవించాలి. నరులు గాదు. దేవుడే మనల్ని దీవించాలి. మనము చూసినట్లయితే యోబును దేవుడు దీవించినాడు. మరి యోబు దేవుని కొరకు నిలబడినప్పుడు యోబు కలిగి ఉన్నదంతయు పోగొట్టుకున్నాడు. తర్వాత మరి దానికంటే ఎక్కువగా యోబు పొంది ఉన్నట్లుగా మనము గమనిస్తా ఉంటాం. కాబట్టి ప్రియులారా, మనము దీవించబడటం లేదు, ఆశీర్వదింపబడటం లేదంటే మన యొక్క మన పైన ఉన్న ఒక శాపము, ఆ శాపాన్ని బట్టి మనం దీవెనను పొందుకోలేకపోతా ఉన్నాం. ఈ శాపం ఎట్లొచ్చింది అంటే, ఆదిమానవుడైన మన పితరుడైన ఆదాము పొందిన శాపం వలన ఆ ఆశీర్వాదం మనం కలగటం లేదు. అందుకనే కడపటి ఆదామైన మరి యేసు ప్రభుల వారు మనము దీవించబడాలని ఆయన తన తాను ధనవంతుడై ఉండి తాను ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులం కావాలని ఆయన దరిద్రుడు ఆయనను వాక్యం సెలవిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో. హల్లెలూయా! మరి తను మన కొరకు తన యొక్క దారిద్ర్యం వలన మనం ధనవంతులు కావాలని ఆయన శిలువ మరణము పొందినాడు ప్రియులారా. అయితే ఈ శిలువ మరణము ద్వారా మనం పొందిన యొక్క శాపాన్ని దేవుడు కొట్టివేసినాడు. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయం 13, 14 చూస్తే, ఆయన శిలువ మరణం పొందుట ద్వారా ఆ శిలువలో మన మీద ఉన్న శాపాన్ని ఆయన తీసివేసి అబ్రహాము పొందిన ఆశీర్వాదమునకు మనల్ని వారసులుగా చేశాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎప్పుడైతే శిలువ యొక్క మరణంలో మన శాపాన్ని తీసివేసినాడో, ఆ శాపము ద్వారా మనము మరి ఆశీర్వదింపబడే వారుగా ఉన్నాం. మరి చాలా మంది ఇప్పటికి కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందటం లేదు. అయ్యో! మాకు మరి దేవుని దీవెనలు రావటం లేదు, మేము పొందుకోవటం లేదు. అంటే దానికి కారణం ఏంటిదంటే, దేవుని యొక్క శిలువ మరి కార్యక్రమం ఎప్పుడో జరిగిపోయింది. దేవుని యొక్క శిలువలో మన శాపమునంతటిని ఆయన భరించినాడు. అయితే కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మరి వాక్యం సెలవిస్తూ ఉన్నది. లో కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవుడు మరి దేవునికి ఇచ్చే విషయంలో మనము గమనించాలి. దేవునికి ఇచ్చే విషయంలో మనము కొంచెముగా ఇస్తా ఉన్నాం. మనం ఇవ్వవలసిన దానికంటే అతి తక్కువగా ఇస్తా ఉన్నాం. అవును ప్రియులారా, నువ్వు సమృద్ధిగా ఇచ్చినట్లయితే సమృద్ధిగా నువ్వు పంటకొస్తావు. కొద్దిగా ఇచ్చినట్లయితే కొద్దిగానే నువ్వు దీవించబడతావు. ఇవ్వవలసిన దానికంటే తక్కువగా మనం ఇస్తా ఉన్నాం. అందుకని మన కుటుంబంలో ఆశీర్వాదము ఉండటం లేదు. మన మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ వాక్యం ఏం సెలవిస్తా ఉన్నంటే, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అంటే మానవుడు దేవుని దగ్గర దొంగిలిస్తా ఉన్నాడని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియులారా, మనం దీవించబడటం లేదు. కారణం ఏంటిదంటే, దేవుడికి ఇవ్వవలసిన దానిని మనము
ఇవ్వటం లేదని అర్థం. దేవునికి మనము ఇయ్యవలసిన దాన్ని కంటే ఇంకా కొంచెం తక్కువగానే ఇస్తా ఉన్నాం కాబట్టి మనము దీవించబడటం లేదు. కాబట్టి ప్రియులారా 9వ వచనంలో కాబట్టి శాపగ్రస్తులమై ఉన్నాము అని వాక్యం సెలవిస్తా ఉంది. మీరు ఇవ్వవలసిన దానికంటే తక్కువగా ఇచ్చి శాపగ్రస్తులై ఉంటా ఉన్నారు. అయితే వాక్యం అంటా ఉన్నది, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దేవుని మందిరంలో మరి ఆహారం ఉండునట్లుగా మరి దేవుని మందిరంలోనికి మనం 10వ వంతు మనం తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి ఆయనను మనం ఏం చేయాలంట? శోధించండి. మీరు నన్ను శోధించండి. ప్రభునందు ప్రియులారా, మనము దేవునికి ఇవ్వవలసినది మనం దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు తన పని తను చేస్తానని సెలవిస్తా ఉన్నాడు. చూడండి, ఇట్లు చేసి నన్ను శోధించిన ఎడల ఆకాశ వాకింగ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనను నేను కుమ్మరిస్తాను. నువ్వు ఇవ్వవలసింది దేవునికి ఇవ్వకుండా నన్ను దీవించు అని అంటే దేవుడు దీవించలేడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తాను, నువ్వు నా యొద్ద దొంగిలిస్తా ఉన్నావు, నాకు ఇవ్వవలసింది నువ్వు నాకు ఇవ్వటం లేదని వాక్యం అంటా ఉన్నాడు, దేవుడు అంటా ఉన్నాడు. మనకు దేవునికి ఇవ్వాల్సింది మనము దేవునికి ఇవ్వాలి. ఇచ్చి ఆయనను శోధించు అని అంటాడు. నన్ను శోధించు. నువ్వు నన్ను శోధించినప్పుడు, ఆయనను మనము శోధించినప్పుడు ఆయన ఆకాశ వాకింగ్లను విప్పి విస్తారంగా దీవెనలు దేవుడు కుమ్మరిస్తానని అంటా ఉన్నాడు. ఇంకేమంటా ఉన్నాడు? మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దిస్తాను, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్చకుండా ఉండును, మీరు ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు. అంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు దీవిస్తే నిన్ను ఎవరు శపించలేరు, నిన్ను ఎవరు అడ్డుకోలేరు. అబ్రహాములాగా నువ్వు ధనవంతుడు అవుతా ఉంటావు. కాబట్టి ప్రియులారా, మరి నువ్వు దీవించబడడానికి గల కారణం ఏంటిదంటే దేవుడికి మనం 10వ వంతు భాగము మనం ఇవ్వాలి. సమృద్ధిగా మరి మనము విత్తాలనే వాక్యం అంటా ఉన్నది. మనం దీవించబడాలి అంటే, మనం ధనవంతులంగా ఉండాలి అని అంటే మనము దేవునికి మనము అర్పించాలి. దేవుడు ధనమే అడుగుతలేడు, నీ హృదయాన్ని కూడా ఆయన అడుగుతా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నీ జీవితంలో నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో అది కలిగి జీవించినట్లు దేవుడు తన కృపని అనుగ్రహించి నిన్ను దీవించునుగాక. ఆమేన్.